నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 9, 2025 ఈరోజు శనివారము. మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం మీదకి వచ్చాడు. కుజుడు మిథునంలోను, బుధుడు కర్కాటకంలోను, గురుడు వృషభ రాశిలో వక్రస్థితిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు సింహంలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో చంద్రుడికి సమీపంగా వచ్చాడు. అయితే రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈరోజు శనివారం అవ్వడం మూలంగా అందులోనూ చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారం చేయడం వల్ల, శనికి సమీపంలో ఉండడం వల్ల, ఈరోజు జరగడం వల్ల ప్రభావం ఎలా ఉంటుందంటే, సాధన అంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ అనేది, నిశ్శబ్దము, ఎంత సైలెంట్గా ఉండడం అనేది, లోతైన ఆలోచన, మిమ్మల్ని మీరు విమర్శించుకోవడం అనేది, అలాగే మీ యొక్క అనుభవాల మీద ఎక్కువగా ప్రభావం పడే అవకాశం కనబడుతోంది. ఇది అన్ని రాశుల్లోనూ అందరికీ జరిగే ప్రభావము. తదుపరి రాశి ధనస్సు రాశి. శుభవార్తలు వింటారు. ప్రయోజకరమైన కాంట్రాక్టులు మీకు దగ్గరకు వచ్చే అవకాశం కనబడుతోంది. రచనా వ్యాసంగంలో ఉన్న వారికి విశేషమైన అవకాశాలు వస్తాయి. మీకు వాటిని రిజెక్ట్ చేయకండి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. చిన్న చిన్న గాయాలు, దెబ్బలు, తడబాట్లు, పడిపోవడాలు అలాంటివి కనబడుతున్నాయి. ఈరోజు కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగినది, గురు గ్రహానికి సంబంధించినటువంటి పూజ కానీ, లేదా అర్చన కానీ, లేదంటే దానము కానీ చేసుకున్నట్టయితే నవగ్రహ ఆలయంలో మీ పేరిట చేయించుకోవడంతో పాటు, అది మాకు కుదరదు అని అనుకున్నప్పుడు గురు సంబంధిత ఆలయ దర్శనమైనా చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ధనం వచ్చినప్పటికీ కూడా ఖర్చుకు పోయే అవకాశము. 10 రూపాయలు వస్తుంది, 10 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత కూడా మీరు ఇస్తూ ఉండాలి. శారీరక శ్రమ వల్ల బలహీనం అయినప్పటికీ కూడా మీ పట్టుదలతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అన్ని రకాలుగా ఈరోజు చాలా చక్కగా ఉంటుంది. ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. పెట్టుబడులకు కానీ, మీరు ఏ పని చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడి యొక్క స్తోత్ర పారాయణ చేసుకుని ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల మీలో కొంత కోపావేశాలు కానీ, మాటలు విసురుగా రావడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కానీ కొంత కార్యసిద్ధి కూడా, అంటే ఏదైనా కార్యం కావాలి అంటే మీ తరపు నుంచి చొరవ కూడా అవసరం ఉంటుంది. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే మీ చుట్టూ ఉన్న వారి మాటలు లోతుగా పరిశీలన చేసుకోండి. అంటే మీ కింద పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా మీతో ఉన్న వాళ్ళు కావచ్చు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు మీకు ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ హనుమాన్ చాలీసాను కనుక పఠించినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈరోజు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు మీకు కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. అంటే మీరున్న రంగంలో, ఉద్యోగం కావచ్చు, లేదా రాజకీయ రంగం కావచ్చు, ఇంట్లో కావచ్చు, మీరు ఎక్కడ ఉన్నా కానీ అదనపు బాధ్యతలు మీకు వచ్చి చేరే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా ఈ రాశిలో ఉండే వాళ్ళకి వస్తోంది. అయితే దీంతో పాటుగా ఈరోజు మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా సరే కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక చక్కని విశేషమైన ఫలితాలు మీరు పొందుతారు. అయితే ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము, దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్ళి మీ పరిసర ప్రాంతాల్లో అక్కడ కనుక మీరు జపం కానీ, మీ పేరిట అర్చన కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన దిన ఫలితాలతో పాటు గ్రహస్థితులు, గ్రహాల యొక్క ప్రభావము. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న సూచన ఇవ్వబోతున్నాను. ఈరోజు కొంతమందికి బాగుండడము, కొంతమందికి బాగలేకపోవడము జరిగింది. కాబట్టి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అందరికీ, మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక చిన్న మంత్రం చెప్తున్నాను. దాన్ని మీరు ధైర్యం కోల్పోయినప్పుడు, ఈరోజు మీరు ఏదైనా అలసట కానీ, నేను నిస్సత్తువు కానీ, నేనేమీ చెయ్యలేను అని ధైర్యం కోల్పోయిన పరిస్థితుల్లో
ఉదయమే మీరు ఏం చేస్తారంటే ఓం నీలాంజన సమాభాసం అనే గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా 9 సార్లు కానీ 27 సార్లు కానీ చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఒక సూచన, పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.